సరే తెప్పలు పడింది, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. జగన్ దగ్గర మంచి అవకాశమే లభించింది, ఆవిడకి రాజ్యాంగబద్ధ పదవి లభించింది. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ ఆవిడ అది వదులుకుని జగన్ వెనకాలే తిరిగింది. అప్పుడెప్పుడు లేనిది ఎందుకు పోయింది? ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం అధికారంలో ఉంది, వాళ్ళ నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలా. ప్లస్ ఇది ఇక్కడ పార్టీ పరమైనటువంటిది. అట్లాగే బాలినేని మంత్రి పదవి పొందినటువంటి వాడు. వీళ్ళకేంటంటే పదవులు పొంది అవతలకు వెళ్తున్నారు కాబట్టి కార్యకర్తలు తిట్టకుండా ఉండాలంటే వీళ్ళే ఎదురు తిట్టాలి, ముందు తిట్టిపోవాలి. ఆ కాన్సెప్ట్ వీళ్ళది. విజయసాయిరెడ్డిది అట్లాంటిది కాదు. ఒక అసంతృప్తి అంటే ఒక స్టేజ్కి వెళ్ళాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉంది, జర్నలిజంలో చూసాం కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చూడాల్సినవన్నీ చూసేసాం. అప్ ఏంటి, డౌన్ ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అంతా. ఇప్పుడు ఒక వెక్సేషన్ ఏంటి, ఈ స్థాయిలో ఇట్లాగ మనం కోరుకున్నటువంటి ప్లాట్ఫామ్ కనిపించట్లేదు. ఇప్పుడు మనమేమి దూషించుకుంటే ప్రయోజనం ఏముంది? మన ప్రయత్నం మనం చేస్తాం అంతే, అంతే కదా. లేదు అది వద్దు అనుకున్నాం, జర్నలిజం కావాలి కానీ అది వద్దు అనుకున్నాం. ఈయనకి అసలు రాజకీయమే వద్దు అనుకుంటున్నాడు. ఆయనకేంటి పొందాల్సిన దాంట్లో వాస్తవంగా అయితే కనుక ఒక ఆడిటర్, అంతే కదా. ఆడిటర్ అనేటటువంటి ఆయనకి ఇవ్వాల్సిన దానికంటే